ఈ వీడియో చివరి దాకా చూడండి. నిన్న ఉమెన్స్ డే కదా, ఒక కాలేజీలో వెళ్ళాలన్నమాట. కొంతమంది అమ్మాయిలతో అంటే మన చెల్లెళ్ళతో మాట్లాడిన, అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అండ్ వాళ్ళు స్టడీ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు అనేది నేను క్వశ్చన్ చేశాను కొంతమందికి. అయితే వాళ్ళు ఒకటే సమాధానం, మా దాంట్లో 18-19 ఇయర్స్ వస్తే చాలు, అంటే డిగ్రీ తర్వాత ఇంటర్ తర్వాత నాకు ఇంట్లో పెళ్లి చేసేస్తారు సార్ అని సమాధానం అయితే ఇచ్చారు. అంటే నువ్వు చేస్తుంది డిగ్రీ, అంటే ఎంతో కొంత నువ్వు నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నావు అంటే ఇంట్లో ఎంతో కొంత చెప్పాలి కదా అనేది నేను చెప్పాను అనమాట. ఎందుకంటే మనం ఏదో స్టడీ చేస్తూ ఉంటూ అంటే బానిస బతుకు, అంటే రాబోయేవాడు మంచిగా ఉంటే ఓకే అబ్బా, తను ఒక అమ్మలా చూసుకుంటే ఓకే, నిన్ను ఒక ఆట బొమ్మలా చూస్తే నీ పరిస్థితి ఏంటి అంటే నీ లైఫ్ ని నువ్వు ఎందుకు సెట్ చేసుకోకూడదు? ఇంతవరకు చదివావు, డిగ్రీ వరకు చదివావు, పీజీ వరకు చదివావు, లాస్ట్కి ఏమో మ్యారేజ్ చేసుకోనికి రెడీ అవుతున్నావు. అంటే నువ్వు ఇంత చదివి నీ సెక్యూరిటీని నువ్వే ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు? నువ్వు జాబ్ ఎందుకు సంపాదించకూడదు? అండ్ రాబోయే నీ భర్తను నువ్వే ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు? ఆ క్వశ్చన్స్ ని వాళ్ళకి చేశానన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఇంత స్టడీ చదివి ఈ విషయం గురించి, నీ మ్యారేజ్ గురించి నువ్వు ఏ విధంగా మాట్లాడాలో కూడా నీకు తెలియదు. అంటే ఇన్ని రోజులు మీ అమ్మా నాన్న నిన్ను చదివిపించింది, డిగ్రీ వరకు స్టడీ చేయించింది వేస్ట్ అన్నమాట. ఈ ఒక అమ్మాయి ఇంటి గడపకే పరిమితమా? నువ్వు బయటికి ఎందుకు రాకూడదు? ఇప్పుడున్న జనరేషన్ లో పేరెంట్స్ ఒకటి గమనించాలి. ఒక అమ్మాయికి పెళ్లి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి? దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షలు. అంటే నార్మల్ గా చూసుకుంటే ఒక ఉద్యోగికి మీ అమ్మాయిని ఇవ్వాలంటే ఎంత ఖర్చు కావాలి? ఒక 20 lakhs నుంచి 25 lakhs, ఒక 10 lakhs అనుకోండి యావరేజ్ గా. దాంట్లో నుంచి కనీసం 5% ఆఫ్ మనీ వచ్చేసి వాళ్ళ స్టడీ తర్వాత వాళ్ళపై ఇన్వెస్ట్ చేస్తే, బయట చాలా స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, కొన్ని బుక్స్ కొనిపియండి. జాబ్ ఎందుకు చేయకూడదు? తను స్టడీ తర్వాత 50,000 కూడా ఖర్చు చేస్తలేవు. ఆ 50,000 వాల్యూ నీకు కట్నం డబ్బులు కూడా తప్పుతాయి. అది ఎందుకు ఆలోచించకూడదు? ఒకవేళ మీ అమ్మాయి జాబ్ సంపాదిస్తే ఆ 15 lakhs 20 lakhs వరకు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తను చూసుకుంటుంది, తను నిలబడగలుగుతుంది ఫ్యూచర్ లా. లెట్ దెమ్ బి హ్యాపీ. ఈ చిన్న ట్రిక్ మీకు ఎందుకు తడతలేదో అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత వాళ్ళని పెళ్లి చేసే ఉద్దేశం మానండి, చదివిపియండి. ఎంతో కొంత వాళ్ళు వాళ్ళ కాళ్ళపై నిలబడే ప్రయత్నం అయితే చేస్తారు కదా, ప్లీజ్ ఆలోచించండి. జై హింద్.